హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాదర్ క్రియేషన్స్. నేను మీ కాదర్. ఈ వీడియోలో మీకైతే చూపించబోతున్నాను మన హైదరాబాద్ ధూల్పేటలో తయారు చేసే వినాయకుని విగ్రహాలు. వినాయక చవితికి ఒక నెల ముందుగానే రెడీ అయిన వినాయకుని విగ్రహాలు అయితే మీరు ధూల్పేటలో చూడొచ్చు. వీళ్ళు తయారు చేసిన ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క అద్భుతం అనే చెప్పాలి, సరిగ్గున్నాయి. మన ఊర్లలో పెట్టే గొప్ప గొప్ప వినాయకుని బొమ్మలన్నీ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చామని చెప్తూ ఉంటారు కదా. ఈ హైదరాబాద్ లో అద్భుతమైన బొమ్మలను తయారు చేసే ధూల్పేట ఏరియాలో అయితే ఇప్పుడు మనం ఉన్నాం. ఈ వీడియోలో మీకైతే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియోని అయితే ఫుల్ గా అయితే చూసేయండి. మీరు చూసే బొమ్మల్ని గొప్పగా చూపించాలని చెప్పి నేను డ్రోన్ వీడియోస్ అయితే తీస్తున్నాను. ఈ సంవత్సరం మీరు గానీ గొప్పగా ఉన్న అద్భుతమైన విగ్రహాలను మీ ఊర్లకు తీసుకెళ్లాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఈ బొమ్మలు దొరికే ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ వీటి కాస్ట్ డీటెయిల్స్ కూడా మీకైతే చెప్తాను. మీకు ఇక్కడ ఉండే బొమ్మలు నచ్చినట్లయితే మీరు ఇక్కడికైతే వెళ్ళేసి ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. లొకేషన్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఈ బొమ్మల్ని చేసే ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు కావాలంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే పెట్టాను చూడండి. దాన్ని అయితే స్కాన్ చేసుకుని మీరు అక్కడికైతే వెళ్ళిపోవచ్చు. మీరు మ్యాప్స్ లోకి వెళ్ళి ధ్రువ్ సింగ్ కళాకార్ అని టైప్ చేసినా కూడా ఈ లొకేషన్ అయితే మీకు వస్తుంది. నేనైతే ఈ ప్లేస్ మీ అందరికి ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దామని చెప్పేసి ఇక్కడికైతే వెళ్ళాను. సో నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చాడు. మేము ఇక్కడికి వెళ్ళినప్పుడు మాకు టీ కూడా ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన టీ టేస్ట్ అయితే సరిగ్గా ఉంది. మీరు ఆ లొకేషన్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ పెద్ద పెద్ద గోడౌన్స్ లో ఇలాంటి బొమ్మలు అయితే చాలా ఉంటాయి. ఇప్పుడు నేనున్న లొకేషన్ లో చాలా పెద్ద పెద్ద బొమ్మలు అయితే తయారు చేస్తూ ఉన్నారు. సో దీని అంతా మీకు ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. వినాయక చవితికి ఇంకో 1 మంత్ టైమే ఉంది కాబట్టి వీళ్ళైతే స్పీడ్ గా అయితే తయారు చేసేస్తున్నారు. ఇక్కడైతే మీకు చిన్న బొమ్మలు అలాగే పెద్ద బొమ్మలు కూడా అవైలబుల్ గా అయితే ఉన్నాయి. చూడండి, ఇదైతే చాలా పెద్దగా ఉంది. మీరు ముందుగా వెళ్ళారంటే మీకు నచ్చిన బొమ్మను అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ బొమ్మలు చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న ఈ వీల్స్ మీద వాటిని అయితే తీసుకొచ్చి వేరే ప్లేస్ లో అయితే పెడతారు. బొమ్మలు ఉన్న లొకేషన్ ని చేంజ్ చేయడానికి ఈ వీల్స్ ని అయితే వాడతారు. ఇలాంటివి ఇక్కడ చాలా అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు, బొమ్మలు తయారు చేసేటప్పుడు అచ్చులు అయితే వాడతారు కదా. సో దాన్ని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలాంటి అచ్చులను అయితే యూజ్ చేసుకొని మంచి ఫినిషింగ్ అయితే తీసుకొస్తారు. ఈ గూడెంలో తయారవుతున్న బొమ్మల్ని మీరు ఇక్కడైతే చూడొచ్చు. చాలా అంటే చాలా ఉన్నాయి. ప్రెసెంట్ హైదరాబాద్ లో బోనాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ అమ్మవారికి పెయింటింగ్ కూడా జరుగుతూ ఉంది. ఓన్లీ బొమ్మలు తయారు చేయడమే కాకుండా పెయింటింగ్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ గా అయితే ఉంటుంది. మీరు మంచిగా దేవుళ్ళు దేవతల విగ్రహాలకు కూడా పెయింటింగ్ చేయించుకోవచ్చు. అలాగే ఇక్కడ తయారు చేయడం అయిపోయి కలరింగ్ కి రెడీగా ఉన్న కొన్ని బొమ్మలు అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. హైదరాబాద్ లో మరెక్కడా లేని కొత్త కొత్త విగ్రహాలన్నీ మన ధూల్పేటలోనే దొరుకుతాయి. ఇక్కడ వీళ్ళు తయారు చేసే ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంటుంది. చూడడానికి సరిగ్గా ఉంటాయి. మీరు ధూల్పేటకి వెళ్ళినప్పుడు ఒక స్ట్రీట్ చూసి అవే బొమ్మలు అనుకోకండి. ప్రతి స్ట్రీట్ లో బొమ్మలు అయితే తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ధూల్పేటలో ఆల్రెడీ రెడీ అయిపోయిన కొన్ని బొమ్మలు అయితే మీకు చూపిస్తాను చూడండి. మీకు కావాలంటే అక్కడికైతే వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. చూడండి, బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. ప్రతి బొమ్మకి ఏదో ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఈ బొమ్మలన్నీ ధ్రువ్ సింగ్ కళాకార్ లొకేషన్ స్ట్రీట్ లో అయితే ఉంటాయి. వీటన్నిటిని ముందుగానే రెడీ చేసి ఉంచారు. వీళ్ళకుండే స్కిల్ కి టాలెంట్ కి హ్యాట్స్ ఆఫ్. అసలు ఇప్పుడు మీకు కళ్ళు చెదిరిపోయే బొమ్మలను అయితే చూపిస్తాను, చూసేయండి. ఇవి అంత చిన్న బొమ్మలు కాదు, అంత పెద్ద బొమ్మలు కాదు, మీడియం సైజులో అయితే ఉన్నాయి. మీకు నేను చెప్పిన లొకేషన్ కి పక్క స్ట్రీట్ లో అయితే ఈ బొమ్మలు అయితే కనిపిస్తాయి. ఇక్కడ ఉండే బొమ్మలన్నీ క్లారిటీగా ఒక్కొక్కటి మీకు చూపిస్తాను చూడండి ఎంత అందంగా ఉన్నాయో. మీకు కావాలంటే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను. మీరైతే కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. ముందుగా ఈ బొమ్మను చూడండి ఎంత అందంగా ఉందో. వర్ణించడానికి మాటలు కూడా సరిపోవడం లేదు. వీడియోలో చూస్తుంటేనే ఎంత అందంగా ఉంటే లైవ్ లో చూస్తే బెస్ట్ ఎక్స్పీరియన్స్. అసలు బొమ్మకున్న కలర్స్, కిరీటము, బ్యాక్గ్రౌండ్ మామూలుగా లేవు అసలు. ఇప్పుడు రెండో బొమ్మనైతే చూద్దాం. ఇది కూడా సూపర్ గా అయితే ఉంది. ఈ బొమ్మకి బ్యాక్గ్రౌండ్ లో గమనించారంటే చాలా తలలు ఉన్నాయి. దగ్గర నుంచి లైవ్ లో చూస్తుంటే అలానే చూస్తూ ఉండాలనిపించింది. అంత బాగుంది. నార్మల్ గా మనం ఫోన్ తో తీస్తే ఎంత గొప్పగా అయితే చూపించలేము. మన దగ్గర డ్రోన్ ఉంది కాబట్టి ఎంత గొప్పగా అయితే చూపించగలుగుతున్నాం. ఈ బొమ్మలు తయారు చేసిన వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ షాప్ డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను. నేను వెళ్ళినప్పుడు షాప్ అయితే ఓపెన్ లో లేదు. షాప్ కు ముందు గొప్పగా తయారు చేసిన 4 బొమ్మలు అయితే ఉన్నాయి. ఇదైతే మూడో బొమ్మ చూడండి. చూడడానికి చిన్నగా ఉన్న చాలా అందంగా అయితే ఉంది. చాలా గొప్పగా అయితే వీటిని తయారు చేశారు. అలాగే ఈ షాప్ దగ్గర ఉన్న 4వ బొమ్మనైతే చూద్దాం. ప్రతి బొమ్మలో ఒక కొత్తదనం అయితే కనిపిస్తుంది. ఇంత గొప్పగా కనిపించే అందమైన బొమ్మలను మీరు మీ ఊరికి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ధూల్పేటనైతే విజిట్ చేయండి. అన్ని బొమ్మలకి కలర్స్ తో పాటు వాటి బ్యాక్గ్రౌండ్ కూడా కొత్తగా డిజైన్ చేస్తున్నారు. ఒక్కసారి మీరు ఇక్కడికి వెళ్ళి లైవ్ లో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చేస్తాయి. అంత బాగున్నాయి. వీటి ప్రైస్ డీటెయిల్స్ అండ్ బుకింగ్ డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి. ప్రైస్ అయితే 70,000 ఆ రేంజ్ లో అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక బొమ్మను చూపిస్తాను రండి. ఇదైతే ఆ షాప్ కి లెఫ్ట్ సైడ్ లో అయితే ఉంటుంది. ఇది షాప్ అని చెప్పలేం కానీ వాళ్ళు ఇంట్లోనే తయారు చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి గొప్ప బొమ్మల్ని మీరు బుక్ చేసుకోవాలనుకుంటే ముందుగా అయితే వెళ్ళిపోండి, తర్వాత అయితే దొరకవు. ఇప్పుడు మీకు ఒక అద్భుతంగా ఉండే బొమ్మనైతే చూపిస్తాను చూడండి. ఇది కూడా ఆ స్ట్రీట్ కి దగ్గరలోనే ఉంటుంది. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. సో వీళ్ళ షాప్ నేమ్ వచ్చేసి నరేష్ మూర్తి కళాకార్. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద అయితే ఉన్నాయి. మీరు కావాలంటే కాల్ చేసి కనుక్కోవచ్చు.
బొమ్మ అయితే మామూలుగా లేదు, వేరే లెవెల్ అసలు. చూడండి ఇంత పెద్దగా ఉన్న ఈ బొమ్మ కాస్ట్ కూడా పెద్దగానే ఉంది. దీని కాస్ట్ తెలుసుకుందాం అని చెప్పేసి నేనైతే అడిగాను. వాళ్ళైతే 1,40,000 అయితే చెప్పారు. మరి ఈ సంవత్సరం ఈ బొమ్మను ఏ ఊరు వాళ్ళు తీసుకెళ్తారో తెలీదు. ఇది దగ్గర దగ్గర 15 అడుగుల వరకు అయితే ఉంటుంది. వీళ్ళ దగ్గర పెద్ద బొమ్మలే కాకుండా చిన్న బొమ్మలు కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇవైతే చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉండే బొమ్మలే ఒక లెవెల్లో ఉన్నాయి అనుకుంటే వాటి పైన డిజైన్ వేరే లెవెల్ అసలు. ఈ బొమ్మకుండే కిరీటం చూడండి అసలు ఎంత బాగుందో. ఈ బొమ్మ కాస్ట్ వచ్చేసి దగ్గర దగ్గర 30 నుంచి 45,000 లోపల అయితే ఉంటుంది. ఈ ధూల్పేటలో ఉండే ప్రతి బొమ్మ వెరైటీగా అయితే ఉంటుంది. కాపీడ్ గానీ సేమ్ గానీ ఏముండదు. వీళ్ళైతే మీ దగ్గర ఆర్డర్స్ తీసుకొని మీకు కావాల్సిన విధంగా అయితే వీళ్ళు తయారు చేసి ఇస్తారు. బొమ్మ కొనాలనుకునే ప్రతి ఒక్కరూ ఒక్కసారి హైదరాబాద్ లో ధూల్పేటకి అయితే వెళ్లి చూడండి. గొప్ప గొప్ప బొమ్మలన్నీ ఇక్కడే అయితే తయారు చేస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర ఉండే మూడో బొమ్మ ఇది. సో దీని కాస్ట్ అయితే నియర్లీ 30 to 35,000 అయితే ఉంటుందంట. ప్రైసెస్ అయితే పర్టికులర్ గా నేనైతే చెప్పకూడదు. సో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. కొద్దిగా కాస్ట్ పెట్టినా సరే మనం దానికి తగ్గట్టు గొప్ప బొమ్మలను అయితే తీసుకెళ్లొచ్చు. ఇవి తయారు చేసిన వాళ్ళకు ఉండే స్కిల్ కి టాలెంట్ కి మనం ఎంత ఇచ్చినా తక్కువే. ఎన్నో రోజులు కష్టపడి చాలా రియలిస్టిక్ గా అయితే తయారు చేశారు. ఇలాంటి బొమ్మలు తయారు చేయడం కోసం రాత్రింబవళ్ళు ఎన్నో రోజులు కష్టపడి ఉంటారు. నేను చూసిన వాటిలో కల్లా కాస్ట్లీ బొమ్మ అలాగే పెద్ద బొమ్మ ఇదేనండి. 15 అడుగులు ఉంటుంది. 1,40,000 అంట. నరేష్ మూర్తి కళాకార్ వీళ్ళ దగ్గర రెడీగా ఉన్న బొమ్మలు అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. మీకు ఈ బొమ్మలు కానీ నచ్చితే అక్కడికైతే మీరు వెళ్ళేసి బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించిన బొమ్మలే కాదు, ఆల్రెడీ రెడీగా ఉన్న బొమ్మలు చాలా అయితే ఉన్నాయి. వాటికైతే కవర్ వేస్తున్నారు కాబట్టి నేను వీడియో తీయడం అవ్వలేదు. ధూల్పేటలో ప్రతి స్ట్రీట్ లో బొమ్మలు అయితే చేస్తూ ఉంటారు. ఒక స్ట్రీట్ లో నాకు పెద్ద బొమ్మ అయితే కనిపించింది. చూడండి ఎంత పెద్దగా అయితే ఉందో. సింగిల్ కలర్ అయితే వేస్తున్నారు. చాలా పెద్దగా అయితే ఉంది. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కాకపోయినా కొంతమందికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ సంవత్సరం హైదరాబాద్ ధూల్పేటలో బొమ్మ కొనే వాళ్ళు ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.